హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ సండే. ఎంజాయ్ చేస్తున్నారండి అందరూ. సో ఇవాళ అయితే మా లంచ్లోకి వంకాయ ఫ్రై పప్పుచారు అయితే చేద్దాం అనుకుంటున్నానండి. నార్మల్గా అయితే సండే ఎప్పుడు నాన్ వెజ్జే ఉంటుంది, కానీ ఇప్పుడు వినాయక చవితి నవరాత్రులు కదండి. సో ఇవాళ అయితే మొత్తం వెజ్జే ఉంటుంది. నా స్టైల్లో వంకాయ ఫ్రై పప్పుచారు ఎలా చేస్తానో చూపిస్తాను రండి. నేనైతే ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నానండి. ఇక్కడ వంకాయలు అయితే సన్నగా కట్ చేసుకుంటున్నానండి. ఒక పక్కన వాటర్లో సాల్ట్ వేసి అయితే నీళ్లు పెట్టుకున్నాను. ఆ వాటర్లో అయితే ఈ వంకాయ ముక్కల్ని వేస్తున్నానండి. మనం వంకాయ ఫ్రైకి ఎప్పుడు వంకాయ ముక్కలు అనేవి చాలా సన్నగా కోసుకుంటే ఫ్రై బాగా అవుతుందండి. ఇంకా అలా సన్నగా వంకాయలు మొత్తం కట్ చేసుకున్నాను. మా బాబు అయితే ఒక పక్కన గొడవ చేస్తున్నాడండి, ఆకలి ఆకలి అని. రోజు అయితే వంట మార్నింగే అయిపోయేది, ఎందుకంటే లంచ్ బాక్సెస్కి పెట్టాలి కదండి మా బాబుకి మా వారికి. అందుకని వంట అయితే పొద్దున్నే అయిపోయేది. కానీ ఈరోజు ఆదివారం కదా అని మిగతా పనులన్నీ ముందు చేసుకొని తర్వాత అయితే వంట చేస్తున్నా అండి. అందుకని లేట్ అయింది. వంకాయ ఫ్రై కోసం అయితే బాండీ అయితే పెట్టేశాను. తాలింపు దినుసులు, ఆయిల్, ఎండుమిర్చి వేసి తాలింపు అయితే వేగుతుంది. తాలింపు బాగా ఎర్రగా వేగాలండి. తాలింపు అయితే వేగిందండి. ఇప్పుడు ముందు కట్ చేసుకున్నాను కదా ఆనియన్స్, దాంతోపాటు కరివేపాకు కూడా వేసానండి. ఇప్పుడు ఒకసారి మొత్తం ఆయిల్లో కలిసేటట్లు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఒకసారి అయితే కలిపేసుకోవాలండి. ఎప్పుడైనా ఫ్రైలకి ముందు ఆనియన్స్ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి. మనం ఏ కర్రీ అయితే చేసుకున్నామో ఆ ముక్కలతో పాటు అయితే కలిపి వేపించకూడదు. ఎందుకంటే వాటి మధ్యలో ఆనియన్ అనేది త్వరగా ఫ్రై అవ్వదండి. సో పచ్చిగా ఉంటుంది, ఫ్రైకి ఆ టేస్ట్ అనేది రాదు. ఇక్కడైతే కొంచెం నేను ఆనియన్స్ వేగడానికి సరిపోయిన కొంచెం అయితే సాల్ట్ వేస్తున్నాను. సో తొందరగా బ్రౌన్ కలర్ వచ్చేస్తాయండి సాల్ట్ వేస్తే, కొంచెం త్వరగా కుక్ అవుతుంది అని చెప్పి సాల్ట్ అయితే వేసాను. సో ఒకసారి ఆ సాల్ట్ మిక్స్ అయ్యేటట్టు మొత్తం ఒకసారి అయితే కలుపుకుంటున్నాను. ఇక్కడైతే ఆనియన్స్ మగ్గిపోయాయండి. వంకాయ ముక్కలు అయితే వేస్తున్నాను. వంకాయ ముక్కలు సాల్ట్ వాటర్లో వేసించడం వల్ల కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ముక్కలు చూసారా అలానే వైట్గా ఉన్నాయండి. సాల్ట్ వాటర్లో వేసుకోకపోతే ముక్కలు అయితే నల్లబడిపోతాయండి. అప్పుడైతే కూర అంతా స్పాయిల్ అయిపోతుందండి. కూర అసలు టేస్ట్ రాదు, అలాగే చేదు వచ్చేస్తుందండి కూర కూడా. ఇక్కడైతే నేను ముక్కలన్నీ ఆయిల్లో కలిసేటట్లు తిప్పుకుంటున్నాను. ఇంకా పసుపు, ఉప్పు అయితే వేసేసాను కూరకు సరిపడినంత. మళ్ళీ ఒక్కసారి అయితే మిక్స్ చేసుకుంటున్నానండి, కూరలో పసుపు ఉప్పు అయితే కలిసేటట్టు. మనం ఫ్రైకి ఏంటంటే ఎక్కువసేపు మిక్స్ చేసుకోకూడదండి. ఫస్ట్ అయితే కొంచెం సిమ్లో పెట్టి కూరనైతే అట్లా మగ్గనివ్వాలి. హైలో పెడితే ఏంటంటే ముక్క అయితే మాడిపోతుంది, కానీ లోపలైతే ఉడకదు. కూర మగ్గే లోపు అయితే నేను పప్పుచారు చేయాలని పప్పుచారుకి కావాల్సినవి అన్నీ కట్ చేసి పెట్టుకుందామని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ టమాటాలు, వంకాయలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే వేస్తున్నాను ఇవాళ పప్పుచారులో. నా దగ్గర అయితే ఇవాళ ఇవే ఉన్నాయండి. ములక్కాయ, బంగాళదుంప, సొరకాయ, దోసకాయ అట్లాంటివి ఉంటే ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది పప్పుచారుకి. కానీ నా దగ్గర ఇవాళ ఇవేం లేవండి. బయటకు వెళ్ళి తెచ్చుకుందామన్నా కూడా బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది. అందుకని నేను ఇంకా బయటకు కూడా వెళ్ళలేదు. ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసి పప్పుచారు అయితే చేస్తున్నానండి. ఫ్రైలోకి వంకాయలు కట్ చేసేటప్పుడు రెండైతే తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇక్కడైతే వంకాయని మగ్గించుకుంటున్నాను కదండి. ఈ వంకాయలు అయితే కొంచెం మధ్యలో ఒకసారి కలుపుకుందామని మూత తీసి కలుపుకుంటున్నానండి వంకాయ ముక్కల్ని. వంకాయ ముక్కలు అయితే తొందరగా ఫ్రై అయిపోతాయి కదా, అలాగే అడుగంటుతాయండి. సో అడుగంటకుండా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఎలా పడితే అలా తిప్పకుండా కొంచెం కింద నుంచి పైకి అనుకుంటే మనకి ఏంటంటే ముక్కలు ఎరగకుండా అట్లా ఉంటాయండి. సో ఇక్కడ చూసారు కదా వంకాయలు అయితే ఫ్రై అయిపోయినాయండి బాగా. ఇంకైతే నేను కారం వేసుకుంటున్నాను. నేనైతే కొంచెం కారం తక్కువే వేసుకుంటానండి, ఎందుకంటే పడ్డబాబు ఉన్నాడు కదా, కొంచెం కారం తినడు. ఇంకా కారం వేసుకున్న తర్వాత అయితే ఒకసారి కలుపుకుంటున్నాను. ముక్కలు అయితే కింద నుంచి పైకి ఇలా అయితే మనం కలుపుకోవాలండి. లేదంటే మనం ఎలా పడితే అలా తిప్పేస్తే వంకాయ అయితే మొత్తం మెత్తగా అయిపోయి గుజ్జు గుజ్జు అయిపోతుందండి. ఫ్రై టేస్ట్ అస్సలు రాదు. దాంతోపాటు కూర కూడా ముక్క ముక్కగా విడివిడిగా కనిపించదండి. మా హస్బెండ్కి అయితే వంకాయ ఫ్రై ఇలా సింపుల్గా చేస్తే చాలా ఇష్టం అండి, చాలా ఇష్టంగా తింటారు.
ఇక్కడైతే నేను పప్పుచారులోకి కావాల్సిన వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. మా వారైతే ఇంకా ఎంతసేపు ఆకలి అవుతుందని పక్కనైతే గొడవ గొడవ చేస్తున్నారు. ఇంకైతే నేను పప్పుచారు కోసం గిన్నె అయితే పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి వేసాను. తాలింపు దినుసులు కూడా వేసానండి. అదైతే క్లిప్పింగ్ మిస్ అయింది. తాలింపు దినుసులు ఎండుమిర్చి వేగిన తర్వాత అయితే కూరగాయ ముక్కలు వేసానండి. ముందైతే ఆనియన్స్ వేసాను, తర్వాత టమాటా, పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసానండి. నాకైతే ఇలా కూరగాయ ముక్కలు ఏం లేకుండా చేసే ఈ స్టైల్లో సింపుల్గా చేస్తే పప్పుచారు అంటే చాలా ఇష్టంగా తింటానండి నేను. సో ఇక్కడైతే మొత్తం ఒకసారి ముక్కలన్నీ కలుపుకోవాలి ఆయిల్లో వేగేటట్టు. చాలామంది సాంబార్లో ముక్కలు ఇష్టపడతారండి, కానీ నాకైతే ఇష్టం ఉండదు. ఇంక ఇక్కడైతే ముక్కలు మగ్గిపోయినాయండి. ఇప్పుడు పసుపు వేసుకున్నాను కొంచెం, అలాగే ముక్కలు సరిపడిన ఉప్పు అయితే వేసేసుకున్నాను. పసుపు ఉప్పు ముక్కలకి బాగా పట్టేటట్టయితే కలుపుకోవాలండి ఒకసారి. ముక్కలు మగ్గటం అంతా సిమ్లోనే ఉండాలండి, ఎందుకంటే ముక్కలు బాగా మెత్తగా ఉడుకుతాయండి. మూత అయితే పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే చింతపండు అయితే ముందే నానబెట్టుకున్నానండి పప్పుచారులోకి అని చెప్పేసి. కొన్ని నేనైతే క్వాంటిటీకి సరిపోయినంత అయితే తీసుకున్నాను. ఈ పప్పుచారులోకి మెయిన్ చింతపండేనండి. మనం పులుపు అనేది కొంచెం చూసి వేసుకోవాలి. పులుపు ఎక్కువైనా కానీ పప్పుచారు పుల్లగా ఉంటే బాగోవు, అలానే పులుపు తక్కువైనా కానీ ఆ పప్పుచారు టేస్ట్ అనేది అయితే రాదండి. అందుకని మనం తీసుకునే పప్పు క్వాంటిటీని బట్టి మనమైతే చింతపండు నానబెట్టుకోవాలండి. ఇంక ఇక్కడైతే ముక్కలు ఒకసారి అయితే కలుపుకోవాలండి, ఎందుకంటే మగ్గుతున్నాయి, కొంచెం అడుగుంటున్నాయేమో చూసుకొని ఒకసారి అయితే మళ్ళీ ముక్కలు అయితే తిప్పుకోవాలి. ఇక్కడైతే కొంచెం అయితే కూరగాయలు మగ్గినాయండి. చింతపండు నానబెట్టాను కదండి, ఆ చింతపండులోంచి చింతపండు పులుసు అయితే తీస్తున్నాను అనమాట. చింతపండు మెత్తగా మెదిపితే మనకి పులుసు అనేది వస్తుంది. ఈ పులుసు అనేది ఈ ముక్కలు మగ్గిపోయినాయి కదా, ఈ మగ్గిపోయిన ముక్కల్లో ఇప్పుడు చింతపండు పులుసు అయితే వేసేస్తున్నాను. కొంచెం ఇలా వేళ్ళతోటి వడకట్టుకుంటూ చింతపండు తొక్కు రాకుండా అయితే పులుసు అయితే వేసేసుకోవాలి. మన చింతపండు పులుసు అనేది బాగా మరగాలండి. మా బాబు అయితే ఫోన్ చూసుకుంటూ లంచ్ రెడీ అయిందా మమ్మీ అని అడుగుతున్నాడండి. ఇంక ఇక్కడ మన పులుసు అయితే మరుగుతుందండి చూడండి. సో ఇలా అయితే మరగాలి. ఇప్పుడైతే కొంచెం పప్పు ఉడకబెట్టుకున్న పప్పు అయితే ఇలా కొంచెం వాటర్ వేసి నేను కొంచెం పల్చగా చేసుకొని ఈ పులుసులో అయితే వేసేస్తున్నాను. మనం ఏంటంటే పప్పు కొంచెం గట్టిగా ఉంటే ఉండలుగా ఉంటుందండి, బాగుండదు. ఇలా కొంచెం వాటర్ కలిపి కొంచెం మెత్తగా చేసుకొని వేసుకుంటే పప్పు చాలా పలచగా బాగుండిద్దండి. అదే గిన్నెతో అయితే నేనైతే వాటర్ అయితే వేసేసాను. పప్పు అయితే పులుసులో కలిసేటట్లు ఒకసారి అయితే గెంటతో తిప్పేస్తున్నానండి. ఇప్పుడు రుచికి సరిపోయినంత కారం అయితే వేసుకోవాలి. నేనైతే కారం కొంచెం తక్కువే వేస్తున్నాను. ఇప్పుడు ఈ కారం కూడా మొత్తం పప్పుచారులో కలిసేటట్లయితే ఒకసారి గంట పెట్టి తిప్పుకోవాలి. ఇంకా అలాగే నేను ఇందాక ముక్కలకు సరిపడా ఉప్పే వేసాను కదండి, ఇప్పుడు మొత్తం పప్పుచారుకు సరిపోయిన ఉప్పు అయితే వేస్తున్నాను. ఉప్పు కూడా పప్పుచారులో కలిసేటట్లయితే ఒకసారి మొత్తం తిప్పేసుకుంటున్నానండి. ఇంక ఇప్పుడైతే మూత పెట్టి పప్పుచారు మరగనివ్వాలి. ఒక 15 నిమిషాలు ఆగి చూడాలండి. ఇప్పుడు ఒకసారి అయితే చూస్తున్నాను, పప్పుచారు అయితే బాగా మరుగుతున్నాయండి. అసలైతే ఆ స్మెల్కి నాకైతే బయట వాతావరణం అయితే చల్లగా ఉందండి. ఆ స్మెల్, ఆ వేడివేడి పప్పుచారు అసలు మామూలుగా లేదు. కొంచెం పప్పుచారులో ముక్కలు అయితే ఉడకలేదండి, అందుకని ఇంకొక 5 నిమిషాలు అయితే ఉంచాను. ఈ తర్వాత మూత తీసి చూస్తే ముక్కలు పప్పుచారు పర్ఫెక్ట్గా ఉడికినాయండి. సో మొత్తం అల్లి ఒకసారి అయితే కలిపేసుకొని ముక్కలు ఉడికినాయో లేదో చూస్తున్నాను. సో ముక్కలు అయితే ఉడికిపోయినాయండి. ఇంక పప్పుచారు అయితే రెడీ అయిపోయినాయండి. ఒకసారి అయితే ఉప్పు చూసుకున్నాను నేను, సరిపోయింది. సో వేడివేడి పప్పుచారు అయితే రెడీ అండి. ఇంక నేనైతే లంచ్ అయితే పెట్టేసుకుంటున్నాను. నాకైతే అప్పటికే ఆకలేసేస్తుందండి. మా బాబుకి మా హస్బెండ్కి పెట్టేసి నేను కూడా తినేస్తున్నాను. వేడి వేడి అన్నం, వేడి వేడి పప్పుచారు, అసలు కాంబినేషన్ అయితే మామూలుగా లేదండి. పప్పుచారు అయితే బాగా కుదిరినాయండి ఈరోజు అయితే. అందులోకి వంకాయ ఫ్రై అయితే అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి. సో ఈ పప్పుచారులోకి అయితే నేను వంకాయ ఫ్రై కూడా పెట్టేసుకున్నాను. అసలు మామూలుగా లేదండి, సూపర్ ఉంది. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. ఎప్పుడెప్పుడు తిందామనేది వెయిట్ చేస్తున్నాను నేనైతే. అసలు
అసలు చూస్తేనే మామూలుగా లేదండి. వేడి వేడిగా పొగలైతే వచ్చేస్తున్నాయి. ఇక్కడైతే నేను నా లంచ్ అయితే చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. సింపుల్ పప్పుచారు చాలా బాగుంటాయండి. ఇట్లాంటివి వాతావరణం చల్లగా ఉన్నప్పుడైతే ఇట్లా వేడి వేడి పప్పుచారు పక్కన ఏదన్నా ఫ్రై పెట్టుకొని తింటే ఇంకా అసలు ఏ నాన్ వెజ్ కూడా దీని ముందు పనికిరాదండి. అసలు టేస్ట్ అయితే అసలు మామూలుగా లేదండి. ఒక పక్క తినడానికైతే నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. వేడి వేడిగా ఉంది, అసలు సూపర్గా ఉందండి. అసలు మీరు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. ఇట్లాంటి పప్పుచారు అయితే చాలా బాగున్నాయండి. నాకు తినడానికి అయితే మామూలుగా ఇబ్బంది పడట్లేదని నేను వేడి వేడిగా పొగలొస్తున్నాయి. ఇంకా బయట అయితే చూసారండి ఎంత చల్లగా ఉందో క్లైమేట్. ఈ క్లైమేట్కి వేడి వేడి పప్పుచారు, అన్నము, దానిలోకి వంకాయ ఫ్రై ఒక్కసారి అయితే ఊహించుకోండి. నా వీడియో నాకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.